అంటే మణికంఠాన్ని తీసుకొచ్చి సపరేట్ వార్నింగ్ ఇచ్చారు కదా అట్లా అబ్బాయి నవీన్ కూడా సపరేట్ వార్నింగ్ ఇస్తే బాగుంటుంది కదా. అవును మనోడు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. సో సారీ చెప్పుంటే బాగుండేదేమో, సారీ చెప్పకపోవడం వల్ల బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంటి, నాగార్జున. బిగ్ బాస్ షో అంటేగానే మనకి ఎవరు గుర్తొస్తారు? స్టార్టింగ్ లెవెల్ మనకి నాగార్జున గారు గుర్తొస్తారు. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వింటాం గానే అది బిగ్ బాస్ ఏంటనే తెలియదు. బిగ్ బాస్ హౌస్ అసలు బిగ్ బాస్ అంటే ఏంటనేది మనకి నాగార్జున గారు మాత్రమే గుర్తొస్తారు. సో అన్ని కూడా డైరెక్ట్ గా ఆయన అన్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకోసం నాగార్జున గారు ఫైర్ అవడంలో తప్పులేదు అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అలా హోస్ట్ గా ఉన్నప్పుడు కూడా కొద్దిగా అలా ఉండాలి, తప్పదు. కానీ ఆయన అంత బాగా పర్ఫార్మెన్స్ మాట్లాడే ఉంటారు. మనోడు కొంచెం కొద్దిగా హైప్ అవుదాం అనుకున్నాడు. సో స్టార్టింగ్ ఉందాం అనుకున్నాడేమో. సో అదే మనోడిని పంపించింది. లాస్ట్ టైం ఈసారి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అప్పుడే కాదు బ్రో, అప్పుడే ఎలివేట్ చేయను. కొద్ది ముందు ఉన్న ముత్తల పండుగ మనం మణికంఠ గురించి ఏం చెప్తే మామూలుగా ఉండదు. మణికంఠ గురించి ఏం చెప్తారన్నా మీరు? మన హీరో తను ఉన్నాడు కదా, తన అవసరమేమో నేను అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లాస్ట్ సీజన్ వాళ్ళని తీసుకొస్తాను. ఎవరు వస్తారు? అయితే మనకి ముక్కవనేష్ గానీ ఇంకొక వీళ్ళిద్దరు ఎవరైనా వస్తే బాగుంటది. ఎందుకంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. కొంచెం ఇప్పుడు ఫన్ అంతగా నాకైతే ఏం కనిపించట్లే, కొట్టుకోవడం ఇది మాత్రమే అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు ఎవరైనా వస్తే కొంచెం ప్రేక్షకులు కూడా నవ్వుకోవడానికి బాగుంటదని నా అభిప్రాయం. ఫన్ కోసమే వీళ్ళని తీసుకొస్తున్నారు. ఫన్ అని కాదు, కొంచెం గేమ్స్ కూడా బాగుంటది కదా. వీళ్ళు ఉంటే వీళ్ళల్లో అంత ఇప్పుడు వరకు జరిగిన వీక్ లో 3 weeks లో వరకు కూడా మనకి పెద్దగా ఫన్ అయితే ఎక్కడ కనిపించలేదు అనమాట. అన్న యశ్మిన్ చూస్తే రతికాని చూసినట్టు అనిపిస్తున్నాడు. అప్పుడే దీని మీద నో కామెంట్స్ అప్పుడే చేయకూడదు నేను. సో చెప్తున్నాను కదా, ముందు ముసలి పండుగ అంటే రతిక లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు యశ్మిని కూడా లవ్ ట్రాక్ నడుపుతుంది. అయ్యా మా రతిక అక్కడ లాగొద్దు అదిలోకి, ఓకేనా? సోనియా మీదే నా అభిప్రాయం చెప్పడానికి అప్పుడే కాదు, కొంచెం ఈ వీక్ అయింది అనుకోండి నేను చెప్తాను. ఎవరు అనేది నేను ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు వేరే లెవెల్ లో హైప్ లో ఉంటారు అనమాట. సో మణికంఠన్ రూమ్ లోకి పిలిచి అలా అగ్లు ఇవ్వడం తప్పు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు కదా, అది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికి ఇష్టమైంది వాళ్ళిద్దరు ఇచ్చుకున్నారు. సో ప్రేక్షకులు కూడా అది నచ్చేవాడికి నచ్చింది, నచ్చిన వాళ్ళకి నచ్చుతారు అనమాట. ఏంటి బ్రో, రతిగా ఉంటే నిఖిల్ ని పృథ్వీని ఇద్దరిని పడేసి ఉండేది అని అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే బాగుంటుంది అంటున్నారు. సో వస్తే బాగుంటది. మనం డిసిజన్ కాదు కదా. బాబు గారు నాగార్జున గారు వస్తే ఇద్దరిని పడేసే ఛాన్స్ ఉంది. ఇద్దరిని కాదు, తలుచుకుంటే హౌస్ మేట్స్ అందరినీ పడేస్తాం, అంత క్యాపబిలిటీ ఉంది. అంటే ఆమె ఈ సీజన్ లో ఎవరికైనా ఉందంటారా? అప్పటికి అసలు ఏమి అంత స్కోపే లేదు బిగ్ బాస్ లో. చూసే వాళ్ళు కూడా అంత ఎంటర్టైన్మెంట్ కూడా అనిపించట్లేదు. సో మణికంఠ యశ్మిని హగ్ చేసుకున్నప్పుడు నేను చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నానని పృథ్వీకి చెప్పడం జరిగింది. సో ఇష్టం లేకపోయినా హగ్ చేసుకోవడం, అయితే ఇష్టం లేకపోయినా హగ్ చేసుకున్నాడంటే ఇప్పుడు తనలో ఉన్న ఒక ఫీలింగ్ లోపల మనలో ఒకడు ఉంటాడు కదా, వాడు ఆగడు కదా, ఏదో ఒకటి చేసేయాలి అనుకున్నాడు. సో అయితే ఇచ్చేసాడు. ఇప్పుడు అన్ని ఇష్ట ప్రకారమే జరిగితే ఇక్కడ లోకంలో ఎన్ని పెళ్లిళ్ళు ఇష్ట ప్రకారం జరుగుతుంది భయ్యా. సో అది